కూడా. ఓకే సార్, ఏంటి యూట్యూబర్ల వేట? జ్యోతి మల్హోత్రా దారిలో మరికొందరు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు చండీగఢ్. అక్కడ ఆమె ట్రావెలర్ యూట్యూబ్ పర్యాటక దీనిగా ఉన్నారు. ఆ విధంగా పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళ రాయబార కార్యాలయంలో కూడా హాజరయ్యారు. రెండవది అక్కడికి వెళ్ళి వీసా కోసమని అక్కడికి వెళ్ళి ఏజెంట్గా మారారని. ఆమెతో పాటు వర్మ 13 మందిని అరెస్ట్ చేశారు దేశంలో. విజయనగరంలో కూడా ఒక ఆయన ఉన్నాడని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అంతకుముందు నుంచి ఇదంతా ఉంది. సరే, ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ సమస్య ఏమంటే రహస్యాలు బహిర్గతం చేసేటంత సమాచారం యూట్యూబర్లకు అందుబాటులోకి వస్తూ ఉందా? ఇది నా పెద్ద ప్రశ్న. యూట్యూబర్లు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఈమె ఎప్పుడు 2022-23 నుంచి చేసింది అంటున్నారు. అంతే కదా. పహల్గామ్కు కూడా ఈమె వెళ్ళి అక్కడ వీడియో తీసి వాళ్ళకి సరఫరా చేసింది, అది ఇది అంటున్నారు. అరే మామూలు రాజకీయాలు మాట్లాడిన వాళ్ళను బూతులు మాట్లాడిన వాళ్ళని వీళ్ళ మీద ఇన్ని కేసులు పెడుతున్నామే. మరి దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో యూట్యూబర్లు అనేవాళ్ళు నడుస్తుంటే చూడకుండా ఉన్నారా, లేక ఇప్పుడు ఎవరో ఒకరిని చూపించాలి కాబట్టి అక్కడ పెడుతున్నారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. నిజంగా దేశభక్తి ఇవన్నీ మాట్లాడితే కోపం వస్తుంది, కానీ ఏం చేస్తున్నారు మరి? ఇవన్నీ బహిరంగ విషయాలు కదా వర్మ. ఇప్పుడు గతంలో నేను చూసేవాడిని, పలానా మంత్రి గారి కార్యాలయంలో ఎవరన్నా చేశారంటేనో లేకపోతే ఇంకెవరన్నా ఏజెంట్గా మారారంటేనో కొంచెం సమాచారం, అది వేరు. వీళ్ళు బహిరంగ మీడియా రంగంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళలేదు, ఇవేమి రహస్యాలు కాదా, ఎందుకు తెలుసుకోవడం లేదు? రెండవది, దేశ భద్రతను ప్రభావితం చేసే స్థాయిలో వీళ్ళు చేశారా? దీని మీద అవుట్ ఆఫ్ ప్రపోర్షన్గా ప్రచారం చేస్తున్నారా? ఇది చాలా ప్రశ్న. ఇంకా మూడోది, ఇప్పుడు ఈమెయితే జ్యోతి మల్హోత్రా కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. అదే ఆమె అయితే కనుక సైనిక దళాల తరఫున వస్తే కూడా ఆమెను ఖురేషీ లాంటి వాళ్ళని, ఆమె వేరే కాబట్టి ఆమె ఖురేషీ మల్హోత్రా కాబట్టి ఇక్కడ ఏం అది వేరే ఆ కేసు కూడా మనం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఒకటే, అవుట్ ఆఫ్ వే వెళ్ళిపోయి దీని ఏదో చాలా పెద్ద చేసేసి అంతా యూట్యూబర్ల వల్ల దేశ భద్రత అంటే దేశానికే అదేమి గౌరవం కాదు. యూట్యూబర్ల వల్ల లేకపోతే పలానా వాడు రాయించినాడు అన్న పద్ధతిలో కనుక జరిగితే మీరు కట్టుదిట్టం చేయండి, నిబంధనలు పెట్టండి. ఎంత ఈరోజు కూడా చెప్తున్నారు అమిత్ షా, చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ చీమ చిటుక్కుమన్నా కానీ మోడీ గారికి తెలుస్తుందని చెప్తున్న సమయంలో ఒక మామూలు ఆషామాషి యూట్యూబర్లు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. ఇంకోటి ఏమో ఇవన్నీ తెలిసే చేశారు, ఎందుకంటే వీసా లేకుండా వాళ్ళు వెళ్ళరు. ఇవన్నీ వాళ్ళ నాన్న అంటున్నాడు, అప్పుడంతా ఏం చెప్పలేదే అన్న పద్ధతిలో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇందాక అన్నట్టే మీడియాలో హైప్ ఇవ్వడం కంటే కూడా దేశ భద్రతను కాపాడుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం కాబోతుంది. ఇందులో ఈమె ఒక 2-3 పేర్లు వీళ్ళు ఉన్నాయి, కానీ 5-6 పేర్లు మామూలు ముస్లింల పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కనుక హైజాక్ చేసుకుంటే దేశానికి ఏం మంచిది కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ రహస్యాలు ఆ స్థాయికి వచ్చాయా అన్నది మటుకు ఆందోళన కలిగిస్తుంది. దేశ భద్రతా రహస్యాలు యూట్యూబర్లకు కూడా చేరే స్థాయికి వచ్చాయా అన్నది. ఇంకొకటి, వాళ్ళు వ్యక్తులుగా ద్రోహం చేస్తుంటేనే మోసం చేస్తుంటే అది వేరే విషయం. దానికి వాళ్ళ మీడియా రోల్కు ఏం సంబంధం లేదు. అది కూడా అంటే యూట్యూబర్గా ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన అయ్యాడు, లేకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడు ఆయన అయ్యాడు అంటే వాళ్ళుగా మీరు చూడండి తప్ప డోంట్ టేక్ ఇట్ ఏ ప్రొఫెషనల్ క్రైమ్ లాగా చేసేసి ఆ ప్రొఫెషన్ మీద ఆ రంగం మీద దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు అది చాలా దూరం పోతుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబర్ల కామెంట్స్ నచ్చట్లేదు కదా వాళ్ళకు. యా